అండి నిన్న జరిగిన ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి నామినేషన్ ఏసిండు గదా! ఆ నామినేషన్ ఎంత సిల్లీగా ఉందంటే నిజంగా చాలా సిల్లీగా ఉంది. ఏమోను కొంచెం దెబ్బ తగిలింది గదా! నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి రీజన్ చెప్పి ఏసేసిండనమాట నామినేషను. అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఆయనకు బుర్రుందా అసలు? ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడతాడు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మంచిగా ఆడలేదు. సో, ఏమైంది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. తనుజకి ఇంకా డెమోన్‌కి ఫుల్ ఫైట్ జరుగుతది. సో, ఫస్ట్ వచ్చేసి తనుజ సంజన గారిని నామినేట్ చేస్తదనమాట. ఏమనంటే స్ట్రాంగ్ అని చెప్పి నువ్వు నాకేసినావు. ఇమాన్యుయల్ నాకంటే స్ట్రాంగ్ కదా! నువ్వు ఇమాన్యుయల్‌కి ఎందుకెయ్యవు? ఇమాన్యుయల్‌ని ఎయ్యనని చెప్పి డైరెక్ట్ నువ్వు చెప్పావు కదా! నాకది నచ్చలే అని చెప్పి సంజన గారికి చెప్తానమాట. ఆ రీజన్ చెప్పి నామినేషన్ చేస్తది. అప్పుడు సంజన గారు అంటారు, నేను ఎవరికైనా ఇస్తా గానీ ఇమాన్యుయల్‌కి అయితే అస్సలు ఎయ్యను. ఇమాన్యుయల్‌కి ఎయ్యనని చెప్పి ఇదొక ఫుల్ క్లారిటీ ఇస్తున్నా అని చెప్పి తనుజకి చెప్తది. అప్పుడు తనుజుండి ఇది ఇట్లాంటివి గేమ్ అన్నప్పుడు గేమ్ పాయింట్స్ కరెక్ట్ పాయింట్స్ పెట్టి మాట్లాడాలి. ఈ బాండింగ్స్ ముందు తీసుకురావద్దు నామినేషన్‌లలో అని చెప్పి ఇంగా నామినేషన్ చేసేస్తదనమాట. తర్వాత నెక్స్ట్ సుమన్ శెట్టి చెప్పిన రీజన్‌కి అయితే అందరూ హౌస్ మొత్తం నవ్వుతారు. ఆఖరికి ఆడియన్స్ కూడా నవ్వుతారనమాట. సో, అలా రీజన్ చెప్పిండు. అసలు ఏం రీజన్ రా నాయన, ఒక్కటన్నా మంచిగా ఒక్క స్ట్రాంగ్ పాయింట్ పెట్టలే. ఇన్ని సీజన్‌లల్లా, ఇన్ని వీక్‌లల్లా ఒక్క రీజన్ కరెక్ట్ పెట్టలే నామినేషన్‌లల్లా. ఎప్పుడు సేఫ్ గేమే. ఈయనకి ఓట్లు ఎట్లేస్తుర్రో అస్సలు అర్థమైతలేదు. ఇంత సేఫ్‌గా ఆడుతున్నా గానీ బిగ్ బాస్ ఇంకా ఒక రేంజ్‌లో లేపుతుండు సుమన్ శెట్టినైతే. ఇన్ని వారాలు ఉన్నాడంటే నేనైతే షాక్ అయితున్నా. ఆడ గేము లేదు, బొక్క లేదు, ఏం ఆడట్లేదు అసలు. సేఫ్‌గా మంచిగా సేఫ్ గేమ్ ఆడుకుంటా, ఎవ్వరిని ఏమనకుండా, ఎక్కువ సంజన గారిని టార్గెట్ చేసుకుంటా, ఎక్కడ సేఫ్ ఉంటే అక్కడ ఎక్కువ ఓట్స్ ఎవరికి పడితే వాళ్ళకే ఇస్తుండనమాట. సో, అదైతే నాకు మొన్న నాగార్జున సార్ అన్నందుకు ఇప్పుడు ఆయన ఏం చెప్పాలో రీజన్ అర్థం కాక డెమోన్‌కి నువ్వు దెబ్బ తగిలింది కాబట్టి నువ్వు చాలా స్ట్రాంగ్ కాబట్టి నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, మేము ఆడుకుంటామని చెప్పేసనమాట. దానికైతే ఎంతోమంది నవ్వుతారు తెలుసా? చాలా అంటే చాలా. తనుజ అందరూ ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ అయితే పడి నవ్వుతాడు అసలు. అదేమన్నా రీజనేనా? అసలు ఎవ్వరు ఎందుకు సుమన్ శెట్టి చేసేది రాంగ్ అని ఎవ్వరు చెప్పట్లేదు ఎందుకు అసలు? ఒక్క రీజన్ కూడా సుమన్ శెట్టిని చేయనీకి ఒక్క రీజన్ కూడా లేదా? ఆయన ఏం ఆడుతుండో అసలు గేమ్ ఏం ఆడట్లేదు. ఎవ్వరు ఒక్కరు కూడా ఏందంటే బాండింగ్స్ పెట్టుకుంటారు కదా హౌస్‌లో. ఆ బాండింగ్స్ వల్ల ఏమి మంచిగా సేఫ్‌గా ఆడుతుండ్రు మొత్తం. ఏసినోళ్ళకే ఇప్పుడు సంజన లాంటి వాళ్ళకైతే ఎంబడెంబడే ఏస్తారనమాట. రీజన్ లేకుండా ఏస్తారు. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని నామినేషన్‌లో ప్రతిసారి తీసుకురావడం జరుగుతది. ఇలా సేఫ్ గేమ్ ఆడే వాళ్ళనైతే ఎందుకు ఉంచుతారో అర్థం కాదు. అదే దివ్య లాంటి వాళ్ళని గట్టి ప్లేయర్‌లను మాత్రం ముందుగానే పంపేస్తారు. సుమన్ శెట్టి చెప్పిన రీజన్‌కి డెమోన్ అయితే గట్టిగా ఇచ్చి పడేస్తాడు అసలు మామూలుగా కాదు. నేను ఈరోజు మాత్రమే కింద పడ్డా. చిన్న దెబ్బ పడ్డంత మాత్రం నేను వెళ్ళిపోవాలని కాదు. ఈరోజు ఇంకా గట్టిగా ఆడతా, రేపు ఇంకా గట్టిగా ఆడతా, అన్నీ సెట్ అవుతుంది, నువ్వేం టెన్షన్ పడకు, నేను గట్టిగానే ఆడతా అని చెప్పి చెప్తానమాట. డెమోన్ తనుజకి చేశానమాట. రీజన్ వచ్చేసి నామినేషన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడాలి. క్లారిఫికేషన్స్ మాట్లాడొద్దు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా ఉంటే మనం నామినేషన్స్ అయిపోయినాక ఇచ్చుకోవాలి. అదన్నీ తీసుకొచ్చి నువ్వు నామినేషన్లో చిన్న చిన్న రీజన్స్‌కి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తానమాట. ఏదైనా ఉంటే మనం అక్కడక్కడనే మాట్లాడుకోలే, క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాలని చెప్పి మాట్లాడతానమాట. అప్పుడు తనుజ ఉండి చాలా హైపర్ అయిపోతుంది. తనుజ మామూలుగా హైపర్ కాదు. నాకైతే వెరీ ఓవర్ అంటే ఓవర్ అయిపోయింది తనుజది. ప్రతిసారి ఎందుకు అట్లా మాట్లాడుతుంది అందరిని? ఏదైనా రీజన్ చెప్తే తీసుకోలేకపోతుంది అసలు. ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్లేదు అసలు. ఆలోచించకుండా ఏది పడితే అది వాగడం కరెక్ట్ కాదు అసలు. హైపర్ అయిపోతుంది. అది తగ్గించుకుంటే బాగుండనిపించింది నాకైతే. ప్రతిసారి డెమోన్ని నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, నువ్వు బటర్‌ఫ్లై లెగేస్తున్నావు, అట్లా ఇట్లా అని చెప్పి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తన రీజన్ తను చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే తనకు తను కొంచెం కంట్రోల్‌గా చెప్పుకోవాలనమాట. అది కాదు ఇది అని చెప్పి ఎక్కువ హైపర్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడడం నాకైతే అస్సలు నచ్చలేదు. సో, తనుజ కొంచెం ఓవర్‌గా మాట్లాడింది అనిపించింది నాకైతే. నిజంగా డెమోన్ కరెక్ట్ పాయింటే చెప్పిండు. స్ట్రాంగ్ పాయింటే చెప్పిండు అనుకోవాలి. ఎందుకంటే క్లారిఫికేషన్స్ మాటలు తర్వాత మాట్లాడుకోవాలి. నార్మల్‌గా నామినేషన్ పాయింట్‌లలో స్ట్రాంగ్ పాయింట్ పెట్టాలని నాకు అనిపించింది. నిజంగా తనుజ ఎక్కడో పాయింట్స్ తీసుకొచ్చి అక్కడ మాట్లాడకుండా తెచ్చి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్కడే క్లారిఫికేషన్ ఇచ్చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారని నాకు అనిపించింది. ఇక్కడ నామినేషన్ వేయడం వల్ల దానికి ఇంకా ల్యాగ్ అయిపోయి వాళ్ళు కూడా అదే సేమ్ రిపీట్ చేస్తారని నాకు అనిపించింది. సో, ఆమె అట్లా డెమోన్ చెప్పిన మాటల్లో తప్పేం లేదు. సో, తను అర్థం చేసుకుంటే బాగుండేది.
ఎక్కువ వరస్ట్ రీజన్ అనిపించింది మాత్రం సుమన్ శెట్టి అండి. సుమన్ శెట్టి చెప్పిన దానికి అంత డెమోని ఎంత కష్టపడి ఆడతాడు, అలాంటిది ఆయనని ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నాడు చూడు, అదైతే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో మీకేమనిపించింది? సుమన్ శెట్టి చెప్పిన రీజన్ కరెక్ట్ అనిపించిందా, కరెక్ట్ కాదనిపించిందా కామెంట్ చేయండి. నిజంగా సుమన్ శెట్టి సేఫ్ ప్లేయరా కాదనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.